డ్రగ్స్ బారిన పడి విద్యార్థి యువత విలువైన జీవితాలు కోల్పోతున్నారని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్ అన్నారు. డ్రగ్స్ మహమ్మారి నుండి యువతను దేశాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఏఐపీఎస్ఓ జిల్లా కమిటీ సమావేశం నల్గొండ పట్టణంలోని టీఎన్జీఓస్ భవనంలో గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పాలస్తీనాపై ఇజ్రాయిల్ ఏకపక్షంగా చేస్తున్న దాడులతో ఆ దేశ భవిష్యత్తు నేలమట్టం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను అన్ని దేశాలు ఖండించి అన్ని వర్గాల ప్రజలు పాలస్తీనాకు మద్దతు పలకాలని కోరారు. ఈ యుద్ధం వల్ల ఎంతో మంది క్షతగాత్రులయ్యారని, మరెంతో మంది చనిపోయారని ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుని వెంటనే యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. స్వతంత్ర భారతదేశంలో అలీన విధానం అమలు కావడం లేదని, దీంతో యుద్ధోన్మాదులు మతోన్మాదం పెచ్చరిల్లిపోతుందని పేర్కొన్నారు. దేశంలో ఉన్న మేధావులు, శాంతి ఉద్యమకారులు యుద్ధోన్మాదం మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఆగస్టు 16, 17, 18 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో ఏఐపీఎస్ఓ జాతీయ సమితి సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా సమన్వయ ప్రధాన కార్యదర్శి జిల్లా యాదయ్య మాట్లాడుతూ సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రపంచ శాంతి కోసం ఏఐపీఎస్ఓ ఆధ్వర్యంలో జిల్లాలో వివిధ రూపాలలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థి యువత డ్రగ్స్, బెట్టింగ్, ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి అందులో మోసపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై ప్రజలను చైతన్యం చేయడం కోసం అవగాహన కార్యక్రమం చేపట్టబోతున్నామని, అందులో భాగంగా ఈ నెల చివరి వారంలో జిల్లాలోని 4 రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు కట్టా వెంకారెడ్డి, ప్రధాన కార్యదర్శి అనంతుల శంకరయ్య అధ్యక్షత వహించగా సీనియర్ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి, గుర్ర వెంకటరెడ్డి, కోమటరెడ్డి ప్రద్యున్మారెడ్డి, శ్యామల నాగసేనారెడ్డి, బుక్క ఈశ్వరయ్య, పసల శౌరయ్య, ఎల్వి యాదవ్, సత్యనారాయణ, కస్తాల వెంకన్న తదితరులు హాజరయ్యారు. ప్రపంచం ఈరోజు పాలస్తీనా వైపు చూస్తూ ఉన్నది. పాలస్తీనా మీద ఇజ్రాయెల్ ఏకపక్ష దాడులు నిర్వహిస్తూ ఉన్నది. ఈ దాడులలో పాఠశాలలు ధ్వంసమవుతున్నాయి, వైద్యశాలలు ధ్వంసమవుతున్నాయి, పునరావాస కేంద్రాలు ధ్వంసమవుతున్నాయి. పసిపిల్లలు, వృద్ధులు, మహిళలు అందరూ కూడా తమ ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు, గాయాల పాలవుతున్నారు. వేల మంది చనిపోవడం జరిగింది, లక్షల మంది క్షతగాత్రులు కావడం జరిగింది, గాయాల పాలు కావడం జరిగింది. ఇటువంటి దురాగతమైనటువంటి చర్యలను, యుద్ధోన్మాద చర్యలను, సామ్రాజ్యవాద చర్యలను, ఆక్రమిత చర్యలను అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఖండిస్తూ ఉన్నది. ఇటీవలనే హైదరాబాద్లో కూడా దీనిపైన పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదే క్రమంలో భూగోళం మీద మానవులంతా సమానంగా ఉండాలని, హక్కులు సంరక్షించబడాలని, పర్యావరణం సంరక్షించబడాలని, విద్య, వైద్య అందరికీ అందుబాటులో ఉండాలని కోరుతా ఉన్నాం. మత సామరస్యం పరిడవిల్లాలని కోరుతా ఉన్నాం. ఆ క్రమంలో అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్రంలో, జిల్లాలలో తమ యూనిట్లలో కూడా పెద్ద ఎత్తున శాంతి ఉద్యమ బలోపేతానికి, సభ్యత్వానికి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నది. కార్యక్రమాలను బలోపేతం చేస్తూ ఉన్నది. ఇవన్నీ చేసుకుంటూ ఢిల్లీలో జరగబోయేటటువంటి నేషనల్ కౌన్సిల్ సమావేశాలకు సమాయత్తమవుతూ ఉన్నది. ఈ క్రమంలో యువతులకు మరొక ప్రకటన చేస్తూ ఉన్నాం. ఏంటంటే ఈరోజు డ్రగ్స్ మహమ్మారి యువతను బలికొంటూ ఉన్నది. ఈ డ్రగ్స్ మీద అనేక సెమినార్లు నిర్వహించినప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వం కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ప్రభుత్వాలు కొన్ని ముందుకొచ్చి డ్రగ్స్ని అంచడానికి, డ్రగ్స్ చేస్తున్న దందాను అంచడానికి కూడా చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఇవి మరింతగా విస్తృతంగా జనంలోకి వెళ్ళాలా, విద్యార్థులకు వెళ్ళాలి. వాళ్ళలో ఒక చైతన్యాన్ని తీసుకురావాల్సినటువంటి కర్తవ్యంగా అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం కూడా భావిస్తూ సెమినార్ల ద్వారా, ప్రదర్శనల ద్వారా వాళ్ళని చైతన్యం చేయడానికి సిద్ధమవుతా ఉన్నది. దీని మీద నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో కూడా ఒక కార్యక్రమం కూడా చేపట్టబోతా ఉన్నదని తెలియజేస్తాం. భారత శాంతి సంఘీభావ సంఘం సమావేశం, జిల్లా కమిటీ సమావేశం జరిగింది టీఎన్జీఓస్ భవన్లో. సమావేశానికి రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్ గారు, సీనియర్ నాయకులు ఆదిరెడ్డి గారు హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో ప్రపంచ దేశంలో జరుగుతున్నటువంటి యుద్ధాలను ఆపాలని, అదేవిధంగా సమాజంలో యువత, విద్యార్థులు డ్రగ్స్కు అలవాటుపడి చెడిపోతున్నారు, వాటిని నివారించడం కోసం, వాటిని అరికట్టడం కోసం శాంతి సంఘీభావ సంఘం ఏఐపీఎస్ఓ ఒక సెమినార్ నిర్వహించాలని తీర్మానం చేయడం జరిగింది. జిల్లాలో ఈ నెల చివరి వారంలో ఈ సెమినార్ నిర్వహించేందుకు మా సంఘం కృషి చేస్తుంది. దీంట్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని కోరుతూ తీర్మానం చేయడం జరిగింది.